రాష్ట్రంలో కూటమి పాలనలో వ్యవస్థలన్నీ దిగజారుస్తున్నారని, దుష్ట సాంప్రదాయాలకు తెర లేపుతున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పీఏసీ సమావేశంలో కూటమి ప్రభుత్వ కక్ష రాజకీయాలపై వైఎస్ జగన్ మండిపడ్డారు. ముంబై నటి జత్వానీని వేధించారంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ పీఏసీ మీటింగులో స్పందించారు. రాష్ట్రంలో భయానకంగా వాతావరణం సృష్టిస్తున్నారు. ప్రజా సమస్యలను, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్ట్ చేస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులను అరెస్ట్ చేయడం కూటమి కక్ష రాజకీయాలకు పరాకాష్ట. ఇదే కేసులో మరో 2 పోలీసు అధికారుల పట్ల ప్రభుత్వం తీరును కోర్టు తప్పుబట్టింది. మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్న ఒక వ్యక్తిని ఇరికించడానికి కేసులు క్రియేట్ చేస్తున్నారు, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. రాష్ట్రంలోని వ్యవస్థలను దిగజారుస్తున్నారు, దుష్ట సాంప్రదాయాలకు తెర లేపుతున్నారు. ప్రభుత్వం ఇలా పోతే రాష్ట్రంలో అరాచకం తప్ప ఏమీ మిగలదు. ఎంపీ మిథున్ రెడ్డిని కూడా టార్గెట్ చేశారు. ఎలాగైనా మిథున్ రెడ్డిని ఇరికించాలని చూస్తున్నారు. కాలేజీ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి ఎదిరించారు కాబట్టే పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారు. లేని ఆరోపణలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు. బాబు హయాంలో లిక్కర్ స్కామ్ పైన గతంలో సిఐడి కేసు పెట్టింది. మనం తెచ్చిన లిక్కర్ పాలసీ విప్లవాత్మకమైంది. ప్రైవేట్ దుకాణాలు తీసేసి ప్రభుత్వమే నిర్వహించింది. లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా? ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి అని పీఏసీ సభ్యులను ఉద్దేశించి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. విశాఖలో రూ.3,000 కోట్ల భూమిని ఊరు పేరు లేని కంపెనీలకి రూపాయికే కట్టబెట్టారు. లూలు గ్రూప్స్కు రూ.1,500 నుండి 2,000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారు. రాజధానిలో నిర్మాణాల పనులు అంచనాలు పరిమితంగా పెంచి దోచేస్తున్నారు. అప్పటి రేట్లతో పోలిస్తే సిమెంటు, స్టీల్ రేట్లు పెరిగాయి. రూ.36,000 కోట్ల పనులను ఇప్పుడు 77,000కు పెంచారు. జ్యుడిషియల్ రివ్యూ, రివర్స్ టెండరింగ్ తీసేశారు. మొబిలైజర్ అడ్వాన్స్లను తీసుకుని వచ్చారు. ఇంత దోపిడీని గతంలో ఎప్పుడూ చూడలేదు. గతంలో అనేకసార్లు నేను చెప్పాను. గతంలో మనం చెప్పినట్లుగా ఎందుకు బటన్లు నొక్కలేదు అని అడిగాను. బటన్లు నొక్కితే చంద్రబాబు లాంటి వారికి ఏమీ రాదు. ప్రజల ఖాతాలోనే నేరుగా వెళుతుంది. అందుకే చంద్రబాబు బటన్లు నొక్కడం లేదు. రాష్ట్రానికి సంబంధించి ఆదాయాలు తగ్గిపోతున్నాయి, కానీ దేశవ్యాప్తంగా ఆదాయాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు జేబుల్లోకి ఆదాయాలు పెరుగుతున్నాయి. ఏదైనా ముఖ్యమైన ప్రజలకు సంబంధించి సమస్య బయటకు వచ్చిందంటే వెంటనే చంద్రబాబు డైవర్ట్ చేస్తున్నారు. ఏమీ లేకపోతే జగన్ మీద ఎవరో ఒకరిని తీసుకువచ్చి మాట్లాడిస్తాడు, లేకపోతే ఎవరో ఒకరిని అరెస్ట్ చేస్తున్నాడు. ప్రజల నోటికి 4 ఏళ్లు ఎందుకు పోవడం లేదు? మన ప్రభుత్వం పథకాలని ఎందుకు రద్దు చేశారు? సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏమయ్యాయి? ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తివేశారు. రూ.3,500 కోట్లు బకాయిలు ఎందుకు పెట్టారు? ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. ప్రతి క్వార్టర్స్కు 700 కోట్లు ఇవ్వాలి. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద 3,900 కోట్లు బకాయిలు గత ఏడాది పెట్టారు. ఇప్పుడు ఈ ఏడాది ప్రారంభమైంది. మళ్ళీ ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ కలుపుకుంటే రూ.7,000 కోట్లకు గాను 700 కోట్లు ఇచ్చారు. ఈ రైతుకు గిట్టుబాటు ధర లేదు, పెట్టుబడి సాయం లేదు, ఉచిత పంటల బీమా లేదు, వ్యవస్థలో పారదర్శకత లేదు, పెన్షన్లు 4 లక్షల తగ్గించారు. కొత్తగా ఒక పెన్షన్ ఇచ్చింది లేదు. ఎక్కడ చూసినా రెడ్ బుక్ పాలనే కనిపిస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో పీఏసీ గణనీయమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు మమేకం కావాలి. జిల్లా అధ్యక్షులను సమన్వయం చేసుకోవాలి. పార్టీ నిర్మాణంలో భాగస్వాములని అందించాలి. పార్టీ అధికారంలోకి వస్తుంది, మరింత ప్రజలను సేవలందిస్తుంది. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. పార్టీ చెందిన ప్రతి కార్యకర్తని మనది అనుకుని చేసుకోవాలి. అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. మన పార్టీకి పెద్దగా మీడియానే లేదు. టీడీపీ పత్రికలు అనేక